డొక్కలమ్మ గుడి కాడికించి మెల్లగా నడుచుకుంటా ఇగో ఈ గల్లీలకించి నడుచుకుంటూ వస్తే మెయిన్ రోడ్డుకే ఎడమ బందుకు మల్లన్న స్వామి గుడి ఉన్నది. మల్లన్న స్వామి గుడి అని చూస్తే ఆడ మీద పీనుగుల మల్లన్న దేవాలయం అని రాసి ఉన్నది. అదేమడది నాకు మల్లన్న అంటే కొమరేలి మల్లన్న ఎరక, శ్రీశైలం మల్లన్న ఎరక, కానీ ఈ పీనుగుల మల్లన్న కథ ఏందో. ఈ స్వామి పోతేనే డొక్కలమ్మ బయటకు వస్తుంది అని చెప్పిండ్రు కదా వాళ్ళు. అగో ఆ గుడి ఈడ కూడా రాసిన్నది శ్రీ పీనుగుల మల్లన్న దేవస్థానం అని. లోపలికి పోవాలి, మల్లన్న గుడికి పోదంపండి. మల్లన్న గుళ్ళకి లోపలికి రాగానే మంచిగా ఒకసారి గంట కొట్టి నంది ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఈడనేమో గోడకేమో అమ్మవారి ఫోటో ఉన్నది. ఈ అమ్మవారు మామూలు అమ్మవారు కాదు, కాళీమాత అంటారు కదా. ఆ అమ్మ కాళీ అంటారు కదా, కాళీమాత. మాంకాలమ్మ వేరు, కాళీమాత వేరు. లోపలికి రాగానే నంది శివుడు ఉన్నారు. దండం పెట్టుకొని అయ్యో ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు స్వామి. నాకు ఈ వినాయకుడు అంటే మస్తు ఇష్టం. స్వామి ఎంత మంచి స్వామి. వినాయకుడికి దండం పెట్టుకొని లోపలికి వదంపండి. లోపలికి పోగానే స్వామి దర్శనం అవుతున్నది. ఇడ స్వామికి దండం పెట్టుకోండి ఒక్కసారి మంచిగా. పీనుగుల మల్లన్న స్వామి దేవస్థానం ఇది. పీనుగుల మల్లన్న స్వామి అంటే ఇగో ఈ స్వామి. మామూలుగా అయితే మల్లన్న స్వామికి 2 భార్యలు. ఇక్కడ చూస్తే మల్లన్న స్వామికి 2 భార్యలు ఉన్నారు. కింద మల్ల మీసాల మల్లన్ననే ఉన్నాడు. మల్లన్న పక్కకి ఇంకొక అమ్మ ఉన్నది. ఈ అమ్మ కథ ఏందో, ఈ గుడి కథ ఏందో అరుచుకుందాము. ఇగో ఈడ ఒక అన్న ఉన్నాడు. నమస్తే అన్న, నీ పేరు? నా పేరు అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ అన్న. అన్న ఎన్నేళ్ళకించి పని చేస్తుంటారు మీరు? మా పూర్వీకుల నుంచి గుడి మేమే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ధర్మకర్తలుగా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా. మా నాన్న తర్వాత నేను ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి నేనే గుడి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. రవికుమార్, అనిల్ కుమార్. అనిల్ కుమార్ అన్న. ఇప్పుడు నాకు ఒక ముచ్చటెరక. మల్లన్న స్వామి, గొల్లకేతమ్మ, తర్వాత ఇంకొక అమ్మ పేరు మేడాలమ్మ మీద ఉన్నారు. మరి కింద 2 ఉన్నారు. ఇంకొక ఆమె ఎవరు? కింద వచ్చేసి ఇక్కడ మాంకాలమ్మ. ఈ గ్రామ దేవతలు ఇక్కడ 7 అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరే మహంకాలమ్మ పేరు మీద ఉజ్జయిని జాతర అనేది జరుగుతుందో అలానే ఇక్కడ 7 అక్క చెల్లెలు ఎవరెవరు ఉన్నారంటే మాంకాలమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, గండి మైసమ్మ, డొక్కలమ్మ. అట్లా వీళ్ళందరికీ ఒక ముద్దుల తమ్ముడు ఉన్నాడు. ఆయనే పేరు మల్లన్న. ఈ ప్రాంతంలో ఈ గ్రామ దేవతల్లో 7 అక్క చెల్లి ఒక మల్లన్నగా కొలుస్తారు. ఆయన తమ్ముడు వీళ్ళందరికీ. సో అందరి దగ్గరేమో ఎక్కడ అమ్మవారు అక్కడ వెలిసింది, కానీ తమ్ముడి దగ్గర మాత్రం నేను మీతో పాటు ఇక్కడ వెలుస్తాను వెలిసింది ఇక్కడ. ఇప్పుడు కాదు అన్న, మామూలుగా మల్లన్న స్వామి గుడి మల్లన్న స్వామికి ఉంటుంది, మాంకాలమ్మకు మాంకాలమ్మ గుడి ఉన్నది. ఈ మూర్తులు ఇద్దరిని ఇట్లా మీరు ప్రతిష్టాపన చేసిండ్రా లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరు? ఇవన్నీ స్వయంభూ మూర్తులు. పూర్వము ఒక 150 సంవత్సరాల క్రితము మా తాతలకి ఇక్కడ పనులు చేసుకుంటుంటే కళలో వచ్చి మేము పలానా చోట వెలుస్తున్నాము, మీరు మాకు గుడి కట్టియండి, గుడి కట్టిస్తే ఇక్కడంతా మీకు మంచి జరుగుతుంది, యోగక్షేమాలు జరుగుతుందని చెప్పడం జరిగింది కళలో వచ్చి. అప్పుడు నిజంగానే వాళ్ళు కులవృత్తి చేసుకుంటే మేము కుమ్మరి వాళ్ళము వృత్తి చేసుకుంటుంటే అక్కడ మట్టిలో వీళ్ళకి విగ్రహాలు దొరికాయి. అవి అప్పుడు ఇక్కడ చిన్న మాత గుడిగా కట్టించారు అప్పుడైతే. ఇప్పుడు తర్వాత కాలక్రమేణా మా పెద్దలందరూ ఒక్కొక్కరు జనరేషన్ వైజ్గా వాళ్ళు గుడిని డెవలప్ చేయడం జరిగింది. అన్న ఒక ముచ్చట, ఎందుకంటే నాకు మల్లన్న అంటే కొమరేలి మల్లన్న ఎరక, శ్రీశైలం మల్లన్న ఎరక, ఇవన్నీ ఎరక, కానీ పీనుగుల మల్లన్న పేరు ఎప్పుడు వినలేదు. చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే కొమరవెల్లి అని ఊర్లో వెలిశాడు కాబట్టి కొమరవెల్లి మల్లన్న, శ్రీశైలం అన్న ప్రాంతంలో వెలిశాడు కాబట్టి శ్రీశైలం మల్లన్న. ఇక్కడ ఒకప్పుడు ప్రాంతం లేదంతా అడవి, శ్మశానం. ఒక 150 సంవత్సరాల క్రితం మహమ్మారి వచ్చి ఇక్కడంతా పీనుగులు పడి ఉన్నాయి. అప్పుడే ఇప్పుడు మన కరోనా టైం ఎలా జరిగిందో ఒకప్పుడు అలానే వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ అంతా మహమ్మారి వచ్చి పీనుగులు ఉన్న చోట వెలిశాడు ఈయన.
సో ఏమైందంటే అరే పలానా చోట మల్లన్న వెలిశాడు, ఎక్కడ వెలిశాడు, పలానా పీనుగులున్న చోట. సో వాడకంలో ఏమైపోయిందంటే పీనుగుల మల్లన్న పీనుగులన్న పేరు వచ్చేసింది. ఎందుకంటే శివుడు ఉండేదే శ్మశానంలో. అవును. ఈ మల్లన్నకి మన పురాణంలో ఇంకో పేరు ఉంది, అదే మార్తాండ భైరవుడు. భైరవుడు. సో మన తెలంగాణ ప్రాంతంలో మనం మల్లన్న అంటాం, కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఖండోబా అంటారు. చరిత్రలో అయిన పేరు మార్తాండ భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు. అందుకోసమే ఈయన ఏంటంటే భైరవ స్వామి, సూర్యుడు వీళ్ళిద్దరు కలిసి అవతరించిన రూపమే మల్లన్న. అందుకోసం ఈయనకి ఆదివారం రోజు పూజ చేస్తాం. మన మల్లన్న సూర్యుడికి ఎప్పుడు పూజ చేస్తాం? ఆదివారం రోజు. అందుకోసం మల్లన్నకి ప్రత్యేకంగా ఆదివారం. ఎందుకంటే బండారం ఉంది, బండారం వచ్చేసి బంగారంతో సమానం, బంగారము. అందుకోసం మనం 7 వారాలు అంటారు. సూర్యుడికి 7 గుర్రాలు, అదే 7 వారాలు. సో ఈ సూర్యుడికి మల్లన్నకి చాలా దగ్గర సంబంధం. అందుకోసం ఆరోగ్యం కోసం అందరు ఆదివారం రోజు మొక్కుతాం. ఆరోగ్యం ఈ మల్లన్న కూడా ఆదివారం రోజు మొక్కుతాం. అందుకోసమే అన్న ఇప్పుడు నీకు తెలిసినప్పటికీ నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా నువ్వు కొలుస్తున్నావు కదా స్వామిని, ఇక్కడికి ఎవరెవరు వస్తారు, ఎటువంటి భక్తులు వస్తారు, ఏం కావాలని వస్తారు? ఇక్కడ మెయిన్ వచ్చే వాళ్ళు ఒకటి ఆరోగ్యం, ఇంకా పిల్లల కోసం. పిల్లలు కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ గుళ్ళ అభిషేకాలు చేసుకొని వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు అయ్యారు. అట్లా పిల్లలు, ఆరోగ్యము, అవిటి వాళ్ళు ఏదన్నా. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే మీసాలు ఎక్కిస్తారు, వెండి కళ్ళు ఎక్కిస్తారు మళ్ళీ. అందుకోసమే ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏదే బాడీలో ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఎక్కిస్తారు ఆ రూపం అక్కడ. నేను ఇట్లా ఏమంటారు మామూలుగా దేవునికి మీసాలు ఎక్కించుడు, తర్వాత తొట్టెలు ఎక్కించుడు, తర్వాత ఇల్లు పెట్టుడు, దేవుని కాడ వెండి ఇల్లు ఇస్తుంటే అన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకో అనుకున్నా కానీ వాళ్ళ మొక్కులు మొక్కుకున్న వాటిని బట్టి ఇవన్నీ ఎక్కిస్తారు. అని ఇంకొక ముచ్చట అడుగుడు మర్చిపోయినా, డొక్కలమ్మ గుడి కాడికి వచ్చిన. ఆ డొక్కలమ్మ కాడికి అంట స్వామి ఘటం పోయినాకనే అమ్మ బయటకు వస్తుందంట. ఈ డొక్కలమ్మ గుడికి ఆ స్వామి గుడికి అంటే డొక్కలమ్మ గుడికి స్వామి గుడికి ఘటానికి ఈ మాంకాలమ్మకి సంబంధము చెప్తా నేను. ఇప్పుడు మీకు అందరు తెలుసు, రేపు 29 తారీఖు నుంచి ఘటాలు అనే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఘటాలు అనేది ఏంటంటే ఈ ఆషాఢంలో జనరల్గా మనకి అందరికీ పాత రోజుల్లో ఆరోగ్యం బాగాలేక మహమ్మారి వచ్చి అందరు అడ్డం పడుతుండే, పెద్దలు చిన్నపిల్లలు. ఈ ఆషాఢంలో ఏంటంటే ఈ ఘటాలు అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే వాళ్ళు గుడికి రాలేరు కాబట్టి ఈ అయ్యవారు అమ్మవారే ఎవరి ఇంటికి ముందు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎవరైతే గుడికి రాలేరు వాళ్ళు దర్శనం చేసుకోవచ్చని. అయితే ఫస్ట్ డే ప్రొసెషన్ అప్పుడు ఏమైందంటే ఇక్కడ మన సికింద్రాబాద్లో జీరా అనే ఒక ఏరియా ఉంది. ఆ జీరా అనే ఏరియా నుంచి ట్యాంక్ బండ్ కింద ఈ ఉన్న గుళ్ళు సంబంధించిన ఘటాలన్నీ అక్కడ ముస్తాబయ్యి తయారయ్యి ఊరేగింపు కింద ఆడికెళ్ళి బయలుదేరి అన్ని గుళ్ళు బయలుదేరి మహంకాళమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎవరి గుళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతాయి. జనరల్గా జరిగేది అట్లా. కానీ ఈ కిందున్న డొక్కలమ్మ గుడి ఇష్యూ వచ్చేసరికి ఆమెకి ఈయనంటే చాలా ఇష్టం, మల్లన్న అంటే చాలా ఇష్టం. సో ఆమె ఏమందంటే నేను మాత్రము నా తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఒడిబియ్యం పోసుకుంటేనే కానీ నేను ఇక్కడి నుంచి లెగవనని ఆమె చెప్పడం జరిగింది. సో అందుకోసమే ప్రతి ఘటాలు ఉత్సవాలప్పుడు మా మల్లన్న అక్కడి నుంచి రెడీ అయ్యి వాళ్ళ అక్క అయిన మహంకాళి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ ఒడిబియ్యం పోసుకొని డొక్కలమ్మ గుడి దగ్గరికి వచ్చి ఒడి నింపుకున్న తర్వాతనే ఆమె లెగిసి ఊరేగింపుకి వెళ్తుంది డొక్కలమ్మ తల్లి. అప్పుడు వరకు ఆమె కదలదు. మేము అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ జనాలు భక్తితో పూనకాలు వచ్చి ఎంత ఎదురు చూస్తుంటారంటే ఎవరు మల్లన్న కోసం. ఎందుకంటే మల్లన్న రావాలి, బయటికి వెళ్ళాలి. అది అంత చరిత్ర ఉంది, అక్క తమ్ముళ్ళ అనుబంధం అట్లా ఉంది ఇక్కడ. ఇప్పుడు మాంకాలమ్మ ఒక అక్క, డొక్కలమ్మ ఒక అక్క, అందరు అక్కలే. ఈయన ఒక్కడే తమ్ముడే. ఈయన లాస్ట్ 7 అక్క చెల్లెలకి ఒక్కడ తమ్ముడు. సో అందుకోసం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఏ గుడికి వెళ్ళినా అందరు కంపల్సరీగా అయ్యవారిని వచ్చి దర్శనం మాత్రం చేసుకుంటారు. ఈ 2 గుళ్ళు చూసినాక డొక్కలమ్మ తల్లి దగ్గరికి పోయి వచ్చిన మల్లన్నను చూసిన, 2 చూసినాక ఇప్పుడు నాకు పానం నాకు కొట్టుకుంటుంది మాంకాలమ్మ దగ్గరికి పోయి అమ్మని కూడా చూసేసి రావాలని. చూడండి బయట పిల్లలం మనం చిన్నోళ్ళము, మనకే అట్లా అనిపిస్తే సొంత మక్క వెళ్ళండి అన్నదమ్ములు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో. అందుకనే మాంకాలమ్మ తల్లి మల్లన్న తోటి కలిసి ఇక్కడ ప్రతిష్ఠ ఏమంటారు అంటే వెలిసిందట.
అది కూడా మామూలుగా వెలుసుడు మనం పెట్టుకున్నాడు విగ్రహాలను పెట్టుకున్నాడు కాదు, స్వయంభుగా వెలిసినటువంటి మాంకాలమ్మ తల్లి మల్లన్న స్వామి. మీదనేమో ఆయన భార్యలు ఇద్దరు ముద్దుగా గుడి మంచిగున్నది. దర్శనం చేసుకోండి. పండుగ ఆషాఢ మాసంలో ఇట్లా దర్శనాలు చేసుకుంటా స్వాములను చూసుకుంటా తిరిగితే మంచిది. ఎందుకంటే ఆషాఢ మాసం అంటే అన్ని మాసాలు పబ్లిక్ కోసము. మాఘమాసంలో పెళ్ళిళ్ళు అవుతాయి, శ్రావణంలో పెళ్ళిళ్ళు అవుతాయి, కార్తీకంలో పెళ్ళిళ్ళు అవుతాయి, పూజలు గిట్ల అవుతాయి. కానీ పబ్లిక్ చేసుకునేటటువంటి మాసాలు అవన్నీ. కానీ ఆషాఢ మాసంలో మాత్రం ఎవరు పెళ్ళి చేసుకోరు, పిల్లను చూడవోరు, పూలి పనులు పెట్టరు, ఇంట్లో ఏమైనా కార్యాలు చేసుకోవాలి, గృహప్రవేశాలు చేసుకోవాలంటే చేసుకోరు. ఎందుకంటే ఆషాఢ మాసం అమ్మవార్ల మాసము కాబట్టి అమ్మవార్లను అయ్యవార్లను చూసుకోవాలని అనుకుంటే మంచిగా ఆషాఢ మాసంలో వచ్చి నిమ్మలంగా తిరిగి దర్శనాలు చేసుకొని పోండి. మళ్ళీ నెల నుండి ఇక దావతులు చేసుకోవచ్చు. మళ్ళీ మన దావతులు ఏమంటారన్నా పోయి నేను కూడా నువ్వు ఈ కథ అంతా చెప్పినాక నాకు మాంకాలమ్మని చూడాలనిపిస్తుంది. డొక్కలమ్మ తల్లిని చూసి మల్లన్న స్వామిని చూసినాక మాంకాలమ్మ తల్లి దగ్గరికి పోయి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఆషాఢ మాసం ముచ్చట నేను ఆడ మాంకాలమ్మ గుడికాడ చెప్తా కానీ మంచిగా దర్శనం చేసుకున్నారు కదా, నడువుండిగా నా ఎంట బయలుదేరి ముద్దుగా మనం అందరం కలిసి మాంకాలమ్మ కాడికి పోయి దర్శనం చేసుకొని అమ్మవారికి ఒకసారి ఆషాఢ మాసం కదా అమ్మవారిని చూసేసి పోదాం పండి.